అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ అక్బర్ బీర్బల్కి సంబంధించినటువంటి ఒక కథ. ఆ కథకి అతిశక్తివంతమైన ఆయుధం అని మనం పేరు పెట్టుకున్నాము. ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్ను అతిశక్తివంతమైన ఆయుధం ఏది అని అడిగాడు. మన పురాణాలు మనకు బ్రహ్మాస్త్రమే అతిశక్తివంతమైన ఆయుధం అని తెలియపచ్చాయి ప్రభు అని చెప్పాడు బీర్బల్. ఇప్పుడు మనం ఫిరంగి అతిశక్తివంతమైందని అనుకుంటున్నాం ప్రభు అని కూడా అన్నాడు. కానీ మానవుడికి అతని తెలివే అతిశక్తివంతమైన ఆయుధం అని అనుకోవాలి. మనిషి తెలివిగలవాడైతే అతను అపాయాల నుండి తప్పించుకోగలడు, శత్రువుల నుండి కాపాడుకోగలడు, జీవితంలో బాగుపడి అభివృద్ధి చెందగలడు, అంతేకాక ఇతరులకి సహాయం కూడా చేయగలడు అని బీర్బల్ చెప్పాడు. ఆ సమాధానానికి మెచ్చి అక్బర్ బీర్బల్కు ఒక వజ్రపు ఉంగరం బహుకరించాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.